కట్టిన పెరిగిన పెళ్లి ఎత్తగొడిచిన గోగులు వేసే గడ్డమ్మ కాలబెడితిన పాలిచ్చే బలం అమ్ముతున్న పండు చేలు నీకెత్తిన కోరి చాటు మాట చెప్పుతే వాళ్ళు సావడు కొట్టం ఆయన నువ్వు వరి అన్నమని నేను మందు పోతినా అన్నా అన్నదారా అన్న అమర దిగు అన్నయ్య వల్ల నీ ఇంటికి నేను అడ్డుగట్టురా పుట్టుకుంటారు పడ్డంగిలు ఏళ్ళ కొంగురాళ్ళ కాళ్ళకు బద్దలు పట్టుకొని నేను రాకపోదునా అన్నా నువ్వు నన్నెట్ట మరిచినావు నా అన్నవాతినేవి నలుగుట్ట తిరుగుతాడు నలుగుట్ట మాట్లాడతాడు నాన్న కాదుకున్నది ఏదో అమరవతి వదిలే అమరవాతి నాన్న కాదు ఏంటి నీ తమ్ముడు కొడుకు లేనోడు బిడ్డ లేనోడు నీ తమ్ముని మధురావు ఎత్త మన బిడ్డ ఎత్తుకొని నీ తమ్ముడు సమరవంతుడని నాన్న కాలొచ్చి వేసి ఒక్క మాట చెప్పాలి ఇక వదిలే అమరవాతి అమరవాతి నన్నెట్ట మరిచినారు నా వదిలే వదిలేమరవతి నాకు అవ్వలేకున్నా అవ్వలే దాడినవు నాకయ్య లేకున్నా అయ్యోల దాడిల్లు ఇవాళ నాకేడు ఓదినన్ను కొత్త రాజ పడ్డ ఏలుకొమ్మాయి వదిలే ఇవాళ నన్ను మరిచిపోయిందా ఇక వల్ల వల్ల రాదు గణదురి రాదు నీలరి కన్నుల్లా నీళ్ళు నింపావట్టే కవ్వలండి కళ్ళకు రవలోలే ఎలుగురడ బావట్టే వల్ల వల్ల చాలా నీళ్ళ గడిచిన ధరసొరియ రాదు అరే రే ఇవల్ల నా తమ్ముడు రేపు ఒకవేళ మాట్లాడగా మా అన్న ఒక మాట అంటాడు తమ్ముడా అటువంటి మాట్లాడి నీ ఊరు నుంచి దాచోళ్ళు వచ్చి నా ఇంటికాడ పని చేసిపోతాను ఈ మతలావు నీకు తెలియదా ఒక తల్లి పిల్లలకు ఓరొడ్డ ఉంటదా తమ్ముడా నీకు మతలావు వెళ్తే నా ఇంటికి రావద్దా నువ్వు పరాయో న్యాయపడికే నీకు మతలావు చెప్పాలను అంటాడు ఇంటికి పోయి నలుగురు భార్యలు తీసుకొని నా అన్న బిడ్డలు చూస్తాను అనుకున్నాడు కత్తిరికాడికి వెళ్ళి బయలుదేరిన ధనసూర్య రాదు అగు అటువంటి మాత్రం కలియేడికి మేడల్లోకి వెళ్ళిపోతాను అన్నాడు పల్లె కన్నీరు పెడుతుందా పోయిందా కమ్మరి పొడిల దుమ్ము లేదరా చాలా మొత్తం చదువు లేదురా పెద్ద వార్తలు మొత్తు చేతులు చేతులు అనగలైతే తెలంగాణలో మరుగులన్నీ అడగండి బాయరా బాబులు సాగులు దగ్గరాయరా బాబులు వందలు ఎండి బాయరా సాగరి పొయ్యిలు ఊరిపాయరా పెద్ద బోరు పొద్దంతా నడుతుందా పొద్దంతా నడుతుందా పరిచయది పేదరవురా బాగులే దిగరా మన పల్లెల్లో ఇల్లు కట్టుకునే ఇదిగా రాయితో ఎరువులు దున్నే ఎద్దు బండి దాక్కున్న వాణి ఏడాదంతా పని దొరికేది దగ్గర దగ్గరిచ్చినారా దొంగదారిడా ఎద్దు బండి ఎగిరెగిరి పడ్డదమ్మా మన పల్లెల్లో
బంగారం మంది కలిపిన కళ్ళు తాగితే మంది కళ్ళని నూతులాయరా కళ్ళని మీరు మన పల్లెల్లోనే పుత్ర వంగన పెట్టుకోవాలంటే తెలవదా చంద్రవతి ఇంట్లో ఉన్నారా ఇక రాని నలుగురు కోడి పోతా ఉంటే గుడ్ల మీద కోడి ఏం చేయాలి కోడి తలవడం మూడో గుడ్డ అడిగి పోయితే మూడో గుడ్డలు ఆ గుడ్డ నేను మంచిగా గుడ్డు చిగుడ్డు కావాలి నీకు కోడి పోతా ఉంటే గుడ్ల మీద కోడి రాక రాక నువ్వు వచ్చి వల్ల బరండి చాపు నీకో కొట్టం నాకో కోట బావా నీది నీకు నాది నాకు ఆయన కొట్టు ఆయనకే నా మీరు నాకట్టు బావా నీది నీకు నాది నాకు నీదే వల్ల ఆగుతారా అంటాడు ఆయన కొట్టు ఆయనకే నా మీరు నాకే ఆయన కొట్టు ఆయనకి ఎవరు వాళ్ళు కట్టు తన అర్థం తన ఇరవై రావడం వచ్చా దాన్ని పెట్టి నాది ఎడుచుకుంటా వచ్చి మొక్కటి ఎడుకోండి నా వంతు నాయుడికి వచ్చారు వీడికి ఏం మూర్తం మూత బయటగా పిల్ల ఉన్నట్టున్నావు నా వంతు రాని భయం పెడతాం బామా ఇంద్రవతి చంద్రవతి నలి తెలి మనతో ఉన్న మాటలైనా సంబరంగా గిల్ల 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 నవ్వుకుంటూ వస్తాను బామా నేను ఎందుకన్నా వదిలే నేను ఎప్పుడు అయినవమ్మా
నన్ను దయిస్తావా ఎప్పుడు ఎప్పుడు అది మంచిగా ఉన్నది అది ముద్దుగా ఉన్నది అది పక్కగా ఉన్నది అని దాని ముద్దు మూర్తి ఒక్కనాడు ఉంటే గిట్లుండాలి నువ్వు ఇంటివి ఇంటి పేరు అయ్యో అట్లా పేరాలు పెట్టాక నాకేం అనిపించదా నాకు అసలు ఏమనిపించదు దాన్ని మంచిగా దాని మొక్కనే చూస్తే బాగా పెడతాను నువ్వు పెడతా తెడపోతే కానీ ఒక్క మాట నేను ఎందుకు సంబరపడతలేను మా అన్న అమరజీవి రాదు మా వదిలే అటువంటి అమరావతి దేవికి ఒక్కగాను ఒక్క బిడ్డ కలిగిందాడ నా అన్న బిడ్డ పేరు ఏ పేరు మా అన్న అమరసింహి రాదు మా వదిలే అమరావతి దేవికి చక్కని బిడ్డ కలిగిందట బిడ్డ పేరు అటువంటి మాత్రగా ఆత్మరానట బిడ్డ పేరు ఆత్మరానంటే నా కడుపు నిండిపోతా ఉన్నది మా అక్క అన్న మీగన్నట్టే మీగన్న మా అక్క అన్నట్టే మా కొడుకు లేరు మా బిడ్డ లేరని కొంత బాధపడ్డాం మా అక్కగారు ఒక్కగా ఇద్దరు కాదు నలుగురు చేసుకుంటే గడ్డం మీద వేసి గాడి నీళ్ళని గంగెత్తు అయితే అది మేము చేస్తాం స్టార్టర్ మధ్య మోటర్ స్టార్టర్ అంటే ఇగో స్టార్టర్ కాడ 3 ఫీజులు ఉంటాయి 3 ఫీజులు ఏ ఫీజు కొట్టేస్తాందో ఒకళ్ళకు ఒకరికని కాకపోయినా సాత్రం మంచిగా అయితే నాకైతే కాదనుకో దీనికి ఏం పుట్టింది మరి మంచిగా కదను కనుక 3 ఫీజులు ఏ ఫీజు కొట్టేస్తాను మరి 3 ఫీజులలో ఏ ఫీజు కొట్టేస్తాను ఏ ఫీజు కొట్టి చెక్ చేసుకున్నా కానీ బామా అగో అటువంటి 7 దాచోళ్లకు ఇలా కొండంత పని చేసి బిడ్డ పేరు పెట్టుకున్నాక 7 దాచోళ్ళకి 7 పట్టీలు పెట్టిన మరి దాచోళ్ళు ఒక్క మాట చెప్తుంది మా అన్నకు ఆదుకున్నది లేదు మా అన్నకు ఆదుకున్నది లేదు ఇక వస్తాను ఏనంటే ఇక వస్తాను ఇక వస్తాను ఇక వస్తాను ఏమనంటే వస్తాను ఇట్లా దేవప్పని తాడు చెప్ప ఎట్ట పోతావయ్యా ఆడలు పోయి వందనానికి ఆడలు పోవాలి మొగలు పోయి సంబరం సంబరం మరి సమ్రాట్ పోందా ఇట్లా నీ నీకేనా ఆడలు పోయి వందనానికి ఆడలు పోవాలి మొగలు పోయి వందనానికి మొగలు పోవాలి ఆడల వందన ఏంటిది మొగల వందన ఏంటిది మొగల వందన అంటే పంచాయతీ పోవాలి భూములు కొలుతానంటే పోవాలి మరపూజ అంటే పోవాలి బాగా ఇరుకాలంటే పోవాలి డిన్నర్ అవుతుందంటే పోవాలి ఈ మొగల వందన ఆడోళ్ళది ఆడలు అంటే పురుడైతే ఆడలు పోవాలి పుండైతే ఆడలు పోవాలి చీర కట్టిస్తే ఆడలు పోవాలి ఇంకా శ్రీమంతం చేస్తారంటే ఆడలు పోవాలి ఇట్లా పెళ్లి అవుతుందన్నా కానీ ఆడలు పోవాలి మొగల తాళి చెప్ప బగ్గుదాత చెట్టు మీద ఊరొస్తారు ఊరగొడతారు పోతే నువ్వు పోయేదేమో కానీ ఆడ 500 రూపాయలు తాడు తాగుతాను మేము పోతే బస్సు ఫ్రీ ఆడ తిండి ఫ్రీయే బస్సు ఫ్రీయే అయితే మా వదిలే ఎందుకు జాగ్రత్త కాబట్టి మేము పోతే 4 రోజులు ఉంటాం 4 నుండి మా అక్కకు తాను మొత్తం మా బిడ్డ తాను మొత్తం 4 రోజులు అడుచుకొని మా అక్క ఇచ్చిన బట్టలు వెతుకుంటా 4 రోజులు మేము ఆడు ఉంటాం నువ్వు పోయి ఆడి పోయి 10 నెలలు నీకు చిన్న ఆపరేషన్ అయిందా నీ పెద్ద ఆపరేషన్ అయిందా అని నువ్వు అడుగుతావు మేము పోయి కట్టొచ్చుకో అడుగుతాం 4 రోజులు తాను మొత్తం 4 రోజులు అడుచుకుంటాం మా అక్కలు మా బిడ్డను మీరు పోతారా సరే పోయిరా మరి నేనెత్తా నేను ఎప్పుడు రావాలి మేము పోయి చూసినాక మా బిడ్డ ఎత్తుకొని చూసినాక 4 రోజుల తర్వాత వచ్చినాక సరే ఇక పోయి రాకపోతే అయితే నువ్వు బండి కట్టి నువ్వు ముందర పక్కన పెట్టుకొని అనుకున్నావు నువ్వు నలుగురు బండి మంచిగా కూర్చుండి మీరు వస్తాం లంజ నేను పగ్గలు పట్టుకొని ముందు నడచడానికి నేనేమన్నా చాకలని అనుకుంటాను ముందు నడచడానికి నీకు పాలని అనుకుంటాను రాబోతే అయితే అది నీకు రాబోతే అయితే రమ 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 బొట్టను బర్రె తీసుకుపోయి పైపులు ఎట్టు దొరకబడతారో దీన్ని కొట్టుకొని దీన్ని ఇంటి పెడితే ఎవరిలో పడ్డా నొరుకుతుంది లంజే నువ్వు బండి కూర్చుంటే నేను తాగలేక పక్కన పట్టుకొని ముందర నడవాలన్నా ఏంటి లంజ వల్ల దెబ్బలు పెడుతుంటే బొక్కలు 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 వెళ్తలేదు బొక్కలు వెళ్తలేదా మెల్లగా తెల్లారంగా పెరుగులేడ పోతావు నీ అమ్మక
దీనికి ఇంత పడితే బుద్ధి రాదు, బుద్ధి రకాన్ని బుద్ధి అనుకున్నాడు. నువ్వు వచ్చినా మంచి నువ్వు ఇచ్చినా మంచి మేము పోతాం, నువ్వు ఇక్కడ ఉండు. సరే పోయి 4 వద్దులు ఉంటాం. మా ఎవరో మడగాడు ఒర్రకు. మా ఇంటి ఊరికి వచ్చేవాడికి నేను రాను. తిండే బండి పని అంటే లండు. నిన్ను చూస్తే ఇంకా నాకు రాబుద్ది అయితే. అదే ఎందుకు నాకేం పుట్టుకూతలు పట్టాంగి కుమరాలు జిట్టు కూతురు అని పట్టుకొచ్చినావా? పట్టుకొచ్చే. అవన్నీ పట్టుకోరు. అవన్నీ పట్టుకోవద్దు. మరి అంటే ఉరికి వచ్చావు. ఉరికిరా. రాకుమారి మంచిగా సూపర్ అందంగా తయారయ్యి అక్కడ ఏనాక చూసినావా? అమరావతి ఆడవాళ్ళు తింటున్నారంటే పోతుంది మంచిగా రెడీ మంచిగా తయారయ్యి పుట్టుకూతలు పట్టాంగి కుమరాలు పట్టుకున్నారు. కాళ్ళ పట్టిన పట్టుకున్నారు. జిట్టు పూతలు పట్టుకున్న తర్వాత వెళ్ళిపోదామని చూడమ్మా. సిక్కుడు ఎట్టల్లా సిగ్గు మాకివ్వరా ఓరి గంగరాజు బంగారు తలబండి ఓరి గంగరాజు నలుగురికి వెళ్ళొద్దాను అమరావతిపురం వస్తాం.